నరసింహస్వామిగా స్వామివారు ప్రసిద్ధి నొందారని మనల్ని అనుగ్రహించడానికి వారు ఇక్కడ కొలువై ఉన్నారనడం సమంజసం. ఇది ముఖద్వారము. రండి నాతో పాటు. స్వామివారిది ముఖద్వారము. ఆ తర్వాత ధ్వజస్తంభం. ఇది స్వామివారి ధ్వజస్తంభము. దశావతారాలు, హోమగుండం అక్కడ. ఇక్కడ ఎవరైనా భక్తులు ఉండడానికి కూడా ఎప్పుడన్నా వచ్చి హోమాలు అవి చేయించుకోవడానికి కూడా వసతి గృహాలు ఉన్నాయి. ఒకరోజు వచ్చి చేయించుకోవచ్చు. ఇక్కడ ప్రధాన విషయం ఏంటంటే స్వామివారి ప్రధాన అర్చకుడు అనువంశిక అర్చకుడు కారంపూడి నరసింహాచార్యులు గారు యాదగిరిగుట్టలో ప్రధాన అర్చకుడిగా చేసి పదవి విరమణ పొందిన తర్వాత వారు ఇంకా ఈ ఊరు, ఎందుకంటే వారి వంశపారంపర్య అర్చకులు కాబట్టి వారి ఆధ్వర్యంలోనే జరుగుతాయి. మేము ధర్మకర్తలుగా ఉంటాము. ఎప్పుడో మా నాయనమ్మ గారి ముత్తాత సుబ్బారాయుడు పంతులు అనే ఆయన కళలో వచ్చి, అరే సుబ్బారాయుడు నేను ఇక్కడ ఉంటా గుడి కట్టమని స్వామివారు పలికితే కట్టిన గుడి అండి ఇది. కాబట్టి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా మా ఇంటి నుంచి తలంబ్రాలు వస్తాయి. ఇక్కడ అయ్యగారు నరసింహాచార్యుల వారు అనువంశిక అర్చకులు. వస్తే ఇక్కడ ఆంజనేయ స్వామి, గన్నాని గారు ఆంజనేయ స్వామి. ఇక్కడ సింధూరం పూసింది స్వామివారు. ఇటు వచ్చేస్తే స్వామి తండ్రి కమలాద్రి లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ స్వామివారు కూర మీసాలు పెట్టుకొని స్వామివారు బ్రహ్మాండంగా ఆసీనము మంచి ఒక సింహాసనాన్ని ఏర్పరచుకున్నట్టు అమ్మవారిని చక్కగా ఆయన ఒడిలో కుదుర్చుకొని లక్ష్మీదేవిని వయ్యారంగా అమ్మవారు కూర్చొని, అంటే ఆడవాళ్ళు ఎలా ఉండాలి అనేదానికి ప్రతీక. అమ్మవారు కూడా స్వామి దగ్గర ఒదిగి చిన్న పిల్లలాగా కూర్చొని ఉంటుంది. మగవాళ్ళు నేర్చుకోవాల్సింది అంటే స్వామి అర్ధభాగం శివుడు ఇచ్చినట్టే లక్ష్మీనరసింహ స్వామి కూడా తొడపగానే అమ్మను కూర్చోబెడతాడు. అంటే ఆడవాళ్ళకి ఇచ్చే విలువ ఆ రోజు దేవతలే నేర్పారు మనకు, మనం నేర్చుకోవాలి. ఇది స్వామివారి స్వయంభూ. స్వామివారి హృదయంలో హృదయలక్ష్మి, పక్కకు అమ్మవారు కొలువై ఉన్నారు. కానీ ఏ కోరుకున్నా కొంగు బంగారం స్వామివారిది. ఎందుకంటే మేము మా చిన్నప్పటి నుంచి మా తాత ముత్తాతల నుంచి మేము చూస్తున్నాం కదా, ఏది కోరుకున్నా స్వామివారి కొంగు బంగారమే. ఇక్కడ గోవులు కావాలంటే గోవులు, మీరు గోశాల కూడా ఉంది, గోవులు దానం ఇవ్వచ్చు, పూజలు చేయించుకోవచ్చు. సహస్ర కమలాలతో పూజ చేస్తారు, హోమము, సుదర్శన హోమాలు ఏ ఉన్నా మీకు ఇక్కడ కోరిన కోరికలు కొంగు బంగారం అండి. తప్పకుండా ఒకసారి వచ్చి స్వామివారిని దర్శించుకోండి. మా తాత కారంపూడి లక్ష్మీనరసింహాచార్యులు యాదగిరిగుట్ట ప్రధాన అర్చకులుగా రిటైర్ అయ్యి వీరి ఆధ్వర్యంలోనే అనువంశిక అర్చకులు వీరి ఆధ్వర్యంలోనే ఇక్కడ ఏ పూజలైనా చేయబడతాయి. స్వామివారి కమలాద్రి లక్ష్మీనరసింహస్వామిగా చిన్నజీఎస్ స్వామి నామకరణం చేశారు. ఇక్కడ ఏది కోరుకున్నా కొంగు బంగారం. వారి మాటల్లోనే విన్నాం. చెప్పండి తాత. ఇది కమలాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం. హరిత మహర్షి ప్రతిష్ఠించబడినటువంటి ఈ దేవాలయానికి హరిత గోత్రోద్భవులైన కారంపూడి మా ముత్తాత గారు కారంపూడి నరసింహాచార్య గారు, తర్వాత రంగాచార్యులు, తర్వాత నరసింహాచార్యులు, వారి కుటుంబాలు కూడా ఈ దేవాలయానికి అనువంశంగా అనాది కాలంగా దాదాపు 300 సంవత్సరాల నుంచి దేవాలయ నిర్వహణ జరుగుతుంది. ఇప్పుడు ఈ దేవాలయానికి నైజాం గవర్నమెంట్ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వారు 50 ఎకరాల దేవాలయ భూమి ఇవ్వడం జరిగింది ఇనాంగా. ఆ ఇనాం యొక్క ఆదాయంతో ఇప్పటికీ ఈ నిర్వహణ జరుగుతున్నది. ఇక్కడ సంతానం లేని వారికి, వివాహం కాని వారికి, కుజదోషాలు, కాలసర్ప దోషాలు ఇటువంటి ఎవరైనా ఉంటే మొక్కుకున్నట్టయితే ప్రతి శుక్రవారం కూడా స్వామివారికి పంచామృతంతో అభిషేకం జరుగుతుంది. అభిషేకంలో పాల్గొన్న వారికి గరుడ ప్రసాదాన్ని ఇక్కడ ఆ సింహాసనంలో స్వామివారికి గరుత్మంతుడు కింద వెలిసిండు కాబట్టి ఇక్కడ గరుత్మంతుడిని చేయడం వల్ల ఇక్కడ గరుడ ప్రసాదం ప్రతి శుక్రవారం కూడా భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. దానివల్లనే అన్ని యొక్క కార్యక్రమాలు, అనుకున్న కార్యక్రమాలను కూడా నిర్విఘ్నంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఎంతోమంది ఇప్పటికి సంతానవంతులైనారు, వివాహం కలిగిన వాళ్ళు, గ్రహదోషాలు వీడిన వాళ్ళు కూడా ఇప్పటికీ కోకొల్లుగా ఉన్నారు. వారి యొక్క దృష్టాంతరం వల్లనే ఈ దేవాలయం ఇప్పటికీ అభివృద్ధి చెందుతుంది. జయ శ్రీమన్నారాయణ. గోహం పడిన
సరే హోమం కూడా ఉండవు. ఇటు ఆదివారం. చెప్పేది ఏంటంటే చాలా కొంగు బంగారమైన మా లక్ష్మీనరసింహ స్వామిని ఒకసారి దర్శనం చేసుకోండి. ఇక్కడ ఈ పల్లెటూరు కదా, పూజలు జరుగుతాయో లేదో అనడానికి అనుమానం లేదు. ఎందుకంటే యాదగిరిగుట్టలో ప్రధానార్చకులు చేసిన నరసింహాచార్యులు గారే ఇక్కడ అనువంశిక అర్చకులు కాబట్టి వారికి అన్ని పద్ధతులు తెలుసు, ఆగమశాస్త్ర ప్రకారమే జరుగుతాయి తప్పకుండా. ఎందుకంటే మా తాత ముత్తాతల నుంచి వారు ఎట్లా అనువంశిక అర్చకులు మేము కూడా ధర్మకర్తలకు ఉన్నాము. చాలా అద్భుతంగా జరుగుతాయి ఏవైనా. స్వామి మాత్రం ఇట్లా కోరుకుంటే వరాన్ని ఇచ్చే స్వామి. ఇప్పుడు ఈ అబ్బాయి ఈ పూజారిగా చేస్తున్నారు. మీ అనుభవాలు చెప్పు మన స్వామి గురించి. జయ శ్రీమన్నారాయణ. ఇది కమలాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రము. ఇక్కడ నేను ఒక 8 సంవత్సరాలుగా స్వామివారి సేవలో ఉంటున్నాను. ఇట్టి కార్యక్రమంలో భాగంగా స్వామివారి దివ్య ఆశీస్సులు పొందాలి కాబట్టి అందరూ కూడా ఇట్టి క్షేత్రాన్ని దర్శించి ప్రతి శుక్రవారం స్వామివారికి పంచామృత అభిషేకం కార్యక్రమం నిర్వహిస్తాము. అత్యంత వైభవంగా జరుగుతుంది. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. ఇప్పుడు గుడి కాదండి, కొన్ని వేల సంవత్సరాలు నడుతుంది గుడి. అది శిఖరము, అలాగే పుష్కర్ని కూడా ఉంది. వెళ్దాం పుష్కర్ని. కళ్యాణ మండపం. ఈ దేశం ఎగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అనే పద్యము ఉంది కదా, అలాగే నాకు ఎక్కడ పోయినా లేని సంతోషం నేను పుట్టిన ఊరు మా షాపెల్లికి వస్తే చాలా ఆనందంగా ఉంది. స్వామివారిని ఈరోజు సేవించుకొని నాగ ప్రతిష్ఠ చేయడము, నలుగురు భక్తులు వచ్చి వాళ్ళ దోషాలు తొలగించుకోవడానికి ఒక భక్తుని తను ప్రతిష్ఠించడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. మా ఊరి అందాలు పచ్చదనం చూడండి ఒకసారి, ఎంత ఆహ్లాదంగా ఉంది. సిటీకి దూరంగా 100 కిలోమీటర్లు, ఎక్కడో దూరం కాదు మేము వెళ్ళాల్సింది. 100 కిలోమీటర్లకు వస్తే మార్నింగ్ వస్తే పూజారి గారికి మనం ఫోన్ చేస్తే ప్రసాదం కూడా ఏర్పాటు చేస్తారు. మీరు పూజలు చేసుకుని హాయిగా తిని ఇట్లా ఒక రూములు కూడా ఉన్నాయి, పడుకొని కాసేపు అందంగా సాయంకాలం వరకు. ఆ స్ట్రెస్ఫుల్ లైఫ్ హైదరాబాద్లో అదంతా పోవాలంటే దగ్గరలోనే, ఎక్కడెక్కడికో దూరం వెళ్తే కొందరికి ఆర్థికంగా ఉంటారు, లేని వాళ్ళు కూడా ఉంటారు. హాయిగా నార్కట్పల్లికి వచ్చి మీరు దిగి 7 సీటర్ ఆటో ఎక్కినా కూడా షాపెల్లి అంటే తీసుకొస్తారు. పొద్దున వచ్చి సాయంత్రం దాకా స్వామివారి సేవ చేసుకొని కాసేపు పిల్లలకి అదంతా పల్లె వాతావరణం చేసి హాయిగా సాయంకాలం ఉండి వెళ్ళొచ్చు. ఇక్కడే అయ్యప్ప స్వామి ప్రతిష్ట కూడా జరగబోతుంది. అక్కడ శివాలయం కూడా ఉంది, అది కూడా మీకు తెలుసు. హరిహర క్షేత్రం లాగా కూడా ఉంటుంది. వచ్చే ఇక్కడ నవగ్రహాలు ప్రతిష్ఠించడం జరిగింది. అక్కడ అయ్యప్ప స్వామిది ఫండ్స్ లేక ఆగిపోవడం జరిగింది. మీరెవరైనా ఫండ్స్ ఇస్తాను అంటే నేను పూజారి గారి నెంబర్ కూడా పెడతాను, మీరు నాకు మెసేజ్ చేస్తే. ఇక్కడ ఆదిశేషుడి విగ్రహం స్వామివారు అనుజ్ఞ ఇస్తే పెట్టడం జరిగింది. ఈ ఆదిశేషుడి విగ్రహం వనజ ఆంటీ అనే ఆవిడ, హైదరాబాద్ ఆవిడ పెట్టింది. ఇది ప్రతిష్ట చేసేటప్పుడు ఆ వెనకాల ఒకలాగా సుడిగుండంలాగా వచ్చి పాము మాదిరిగా ఇట్లా దర్శనమిచ్చిపోవడం అందరం చూసాం సాక్షాత్తు. ఈరోజు సర్పదోషాలు, తర్వాత రాహుకేతు ఏమన్నా ఉన్నా, మీకు ఏ దోషాలున్నా, పిల్లలు పుట్టకపోయినా, పెళ్ళిళ్ళు కాకపోయినా, రాహుకేతు దోషాలున్నా ఈరోజు ప్రతిష్ఠించడం జంగారెడ్డి అని మన హైదరాబాద్ భక్తుడు, అమ్మవారి భక్తుడు ప్రతిష్ఠించడం జరిగింది. ఎంత అందంగా జరిగిందో ప్రతిష్ట, చాలా అందంగా. నేనే ఫస్ట్ టైం ఇంత అందంగా కుదిరిన నాగదేవత విగ్రహం చూడడం అయితే చాలా ప్రతిష్ఠించాను, కానీ ఇదైతే నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. అందరూ మా షాపెల్లి నాకట్పల్లి నుంచి 8 కిలోమీటర్లు రెడీ 14 కిలోమీటర్లు. మన గుడి గురించి నువ్వు చెప్పు, ఏం చెప్తావు? నీ పేరు చెప్పు ఫస్ట్. మాది షాపెల్లి గ్రామం, నా పేరు పుట్టుపల్లి అంజయ్. ఈ యొక్క కమలాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి పుణ్యక్షేత్రం 18వ శతాబ్దం నుంచి స్వామివారు నిత్య కైంకర్యం జరుగుతూ ఉంది. ఈ యొక్క స్వామివారు ఈ కొలనులో కమల పుష్పాలు వికసిస్తాయి. ఆ కమల పుష్పంలోనే స్వామివారు ప్రతిష్ఠించి ఉన్నారని ఒక చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి స్వామివారి యొక్క నామము కమలాద్రి లక్ష్మీనరసింహస్వామి అని పెట్టడం జరిగింది. త్రిదండి చిన్నజీయ స్వామి గారు నామకరణం చేయడం జరిగింది. శ్రీజీయ స్వామి వారు నామకరణం చేయడం జరిగింది. ఈ యొక్క క్షేత్రంపై ఒకవైపు విష్ణుమూర్తి అవతారమైన
లక్ష్మీ నరసింహస్వామి వారు, మరొక వైపు పార్వతి రామలింగేశ్వర స్వామి వారు స్వయంభూగా వేసి ఉన్నారు. ఈ యొక్క పుణ్యక్షేత్రానికి ఈ నార్కపల్లి మండలం నల్గొండ, హైదరాబాద్ నుంచి కూడా మారుమూల గ్రామాల నుంచి, సిటీ నుంచి కూడా చాలామంది భక్తులు రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క శుక్రవారం రోజు స్వామివారికి, గరటి మంత్రులకి పంచామృత అభిషేకాలు ఉంటాయి, పూజలు ఉంటాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు రావడం జరుగుతుంది. గతంలో ఇద్దరు ముగ్గురు భక్తులు బస్త కొబ్బరికాయలు కూడా తీసుకొచ్చి ఇక్కడ ఉండడం జరిగింది. వారు అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. నిత్యం కొలిసిన వారికి కొంగు బంగారం అయ్యి, అడిగిన వారికి అభయించుకుంటూ స్వామివారు నిత్యము భక్తులు ఎన్నట్టు వండుకుంటూ అడిగిన వరాలను ఇస్తూ ఉన్నారు. ఇంకొకటి, మనం పుష్కరంలో ఎవరో స్నానం చేస్తే ఏదో రోగం పోతుంది కట్టించండి చూడాలి, చెప్పు మీరు చెప్పండి. ఉండకుండా అని పాండవాయి పక్షవాతం వచ్చి ఆయన ఎన్నో దవాఖానాలు తిరిగి లక్షలు ఖర్చు పెట్టుకున్న బాగాని రోగానికి మన లక్ష్మీనరసింహ స్వామి వారి కొలంలో మునిగి, స్వామి నాకు బాగైతే ఈ యొక్క కొలను చుట్టూ నేను పారి కూడా నిర్మిస్తాను, నాకు ఆరోగ్యం మంచిగా ఉండాలి తండ్రి అని వాళ్ళు మొక్కడం జరిగింది. అదే నెల లోపల అతను లేచి నడిచాడు. అదే మాట ప్రకారంగా 3 నెలల లోపల ఆ పారి కూడా నిర్మించడం జరిగింది. కొంగు బంగారం కోరుకున్న వాళ్ళకి కొంగు బంగారం అండి. ఇక్కడ ఎందుకంటే మేము హరిహర పుత్రుడు కూడా ఈ కొండపై వేయించేసి ఉన్నారు. చేస్తారు, మనకి ఫండ్స్ లేకపోవడం వల్ల చేయలేదు. నవగ్రహ పూజలు, ఇటు సర్పదోషానికి ఇటు జంట నాగులు, ఆదిశేషుడు, కమలాద్రి లక్ష్మణ స్వామి వారి అన్నీ ఆయనే ముందు చేయించుకుంటున్నారు. యాదగిరి గుట్ట ప్రధాన అర్చకులు రిటైర్డ్ అయ్యారు. కారపూర్ నరసింహాచార్యులు వారు అనువంశిక ఆచార్యులు. వారు నిత్యము భగవంతుడి కోసం చాలా ఫండ్స్ తీసుకొచ్చి పెడతా ఉన్నారు. భక్తులను కూడా అడుగుతూ ఉన్నారు. వారికి, వారి కుటుంబానికి స్వామివారు ఎల్లవేళలా చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. శేషగిరిరావు పంతులు, వారి కుమారులు, వారి కుమార్తెలు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు, వారి ముద్దుమనవరాళ్ళు కూడా చల్లగా వారికి వారి కుటుంబానికి స్వామివారి ఎల్లవేళ ఎన్నట్టు ఉండి కాపాడాలని కోరుకుంటున్నాం. ఎందుకు అంటే వారు ఈ గుడి ధర్మకర్తలు. అప్పటి నుంచి మన కళ్యాణ మండపంలో గత 200 సంవత్సరాల నుంచి కూడా వారింటి నుండే తలంబరాలు రావడం జరుగుతుంది. స్వామివారి కళ్యాణానికి వారికి, వారి కుటుంబానికి స్వామివారు నిత్యం ఎన్నంటి ఉండాలని కోరుకుంటున్నాం. అట్లానే నాకెందుకు ఆనందం అంటే, ఎక్కడెక్కడో పుట్టి ఏ దేశం ఎగినా ఎందుకు కలిగినా పొగడరా నీ తల్లి భూమి భారతినని, ఏ గడ్డనైనా మనం జన్మ తీసుకున్న గడ్డను మర్చిపోవద్దు. అందుకని నాకు ఇక్కడికి వస్తే ఆధ్యాత్మికం చెందినట్టు ఉంటుంది. ఒకలాంటి అనుభూతి నా ఇంటికి నా స్వామి దగ్గరికి వచ్చినా అని. మా అందరి ఊర్లలో ప్రజలేమో కానీ మా ఊరి ప్రజలు అప్పుడు ఎట్లున్నారో, మా నాన్న దగ్గర చదువుకుని, మా నాన్న టీచరు, తాతయ్య టీచరు, అదే గౌరవం. అసలు మనుషులకి అహంకారాలు లేవు, మంచి భక్తి తత్పరతో ఉంటారు. కాబట్టి హరిహర క్షేత్రానికి కూడా మీకు తోచింది ఏమన్నా ఉంటే నేను నెంబర్ పెడతాను, గూగుల్ పే, పూజార్ది కానీ లేదా ఆ ట్రస్ట్ వాళ్ళు ఎవరు ఉన్నారో అయ్యప్పకు పెడతాను, మీకు తోచినది చేయండి. 4 భక్తులు వచ్చి స్వామిని సేవించి కొంగు బంగారంగా వాళ్ళ కోరికలు తీర్చుకొని వెళ్ళిపోవడానికి మంచి ఆయన శక్తి చూస్తున్నాము. చనిపోయే వాళ్ళని కూడా ఆయనకు మొక్కుకొని గండాదీపం ఇక్కడ ప్రత్యేకం. లక్ష్మీ నరసింహస్వామికి గండాదీపం ప్రత్యేకం. ఏమైనా గండాలు దాటితే నాయన నీకు గండాదీపం ఎత్తుకుంటా అంటే మా ఇంట్లోనే ఎంతోమంది మృత్యువు నుంచి బయటికి రావడం జరిగింది. స్వామివారి కళ్ళలో దర్శనం ఇచ్చి ఇది కావాలి అంటే మేము రావడం జరుగుతుంది. సో అందరూ ఎక్కువ దూరం లేదు, 120 కిలోమీటర్లు కూడా ఉండదు హైదరాబాద్ నుంచి. అందరూ వస్తారంటే అర్చకులు గారు కూడా మీకు నివాసం ఏర్పరుస్తారు ఉండడానికి. ఒక రోజుకి 110 కిలోమీటర్లు వచ్చి ఒక రోజు నిద్ర చేసి స్వామివారి దగ్గర మీరు కోరికలు కోరుకొని చూడండి ఒకసారి. ఎంతోమంది యూట్యూబ్లలో చెప్తున్నారు, అది వాళ్ళ ఊరా కాదా మనకు తెలియదు. నేనైతే పుట్టు పెరిగిన ఊరు, మా వంశం మొత్తం అనుభవిస్తుంది. తరతరాలు ఆయన సేవలోనే మేము తరిస్తాము, ఇంకా మాకు ఇంకోటి లేదు. కాబట్టి ఈ అనుభూతి మీరు కూడా పొంది మా షాపల్లి గ్రామానికి వచ్చి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కాగలరని ఆశిస్తున్నాం. క్షేత్రం అని చెప్పారు కదా, ఇది శివాలయము. ఇక్కడ కేశవరెడ్డి గారు అని చెప్పి వారు ప్రతిష్ఠించారు. ఇది ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే
కోనేరులో బాగా నీరు వచ్చినప్పుడు ఆ నీరు శివలింగాన్ని తాక్కుంటూ వెళ్ళిపోతుంది. చాలా ఈ స్వామి కూడా పిలిస్తే పలుకుతాడు గోలాశంకరుడే, అందుకని ఇది హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. తిదండి చిన్నజీవ స్వామి వారు వేరు చేయడం జరిగింది ఒకసారి క్షేత్రానికి. అప్పుడు ఈ కమలాలను ఉండడం వల్ల దీనికి క్షేత్రానికి కమలాద్రి లక్ష్మీనారసింహ స్వామి క్షేత్రమే సరైనదిగా వారు పేరు పెట్టారు. ఇంకొకటి ఏంటంటే చెప్పాను అంతా ఒక రెడ్డి ఆయన పాటలు పక్షవాతం వచ్చి ఆయన తిరగని డాక్టర్లు తిరగని ఊర్లేదు. ఎక్కడికో ఎందుకు వెళ్ళాలి, షాపేల్ లక్ష్మీనరసింహ స్వామి ఉండు కదా అని వచ్చి పుష్కర్లో స్నానం చేసి దండం పెట్టుకుని పోయాడు. నాకు ఈ రోగం తగ్గితే పుష్కర్ నీకు మొత్తం కోనేరుకు మొత్తం ప్రహరీ కూడా కట్టిస్తాను. ఆయనకు తగ్గడం జరిగింది, లేచి నడవడం జరిగింది, ఆయన ఇది కట్టియడం జరిగింది. ఇలాంటి తార్కాణాలు ఎన్నో. అందుకని అందరు ఒకసారి వచ్చి స్వామివారిని సేవించుకోండి. నేను లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి, చూసిరండి. థ్యాంక్ యూ. బాగానే నీళ్ళు ज्वलत्कराळ जिह्विका धगत्कठोरदंश्रिका प्रदीप्त दिग्विदिक्तट प्रचण्डवह्निकीलका